ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజం ఆశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మనం నమ్మాళ్ళవార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴി దివ్య ప్రబంధానికి నంబిళ్ళై అనేటువంటి మహనీయులు మనకి కృప చేసినటువంటి ఈడు వ్యాఖ్యానం, దాన్ని భగవద్విషయము అని అంటారు. ఆ ఈడు వ్యాఖ్యానాన్ని యథాశక్తి తెలుసుకునేందుకు ఆచార్య కటాక్షం చేత ముందుకు సాగుతున్నాము. అందులో మనం 4లో 1వ తిరువాయిమొഴിని పూర్తి చేసేసుకున్నాం. ప్రతి తిరువాయిమొഴి పూర్తి అయిన తరువాత ఆ తిరువాయిమొഴి యొక్క సారాన్ని 3 మహనీయులు 3 భావాలుగా ప్రకటించారు. అందులో మొదటివారు వాదికేసరి అజగయ్య మనవాళ జీయర్ అనేటువంటి వారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురాన్ని అనుసంధానం చేసుకున్నాం ఇన్నాళ్ళు. ఇప్పుడు ఈ చిన్న పాసురంలో 10 రోజుల యొక్క సారాన్ని ఆ అజగయ్య మనవాళ జీయర్ ఎలా అనుగ్రహించారో మనం చూద్దాము. ఇది మనకు 32వ పేజీలో ఉంది. ఆద్యే చతుర్దశతకే దశకే శఠారిః తుష్టః తథా పరహితం దయయా వివృణ్వన్ రాజ్య స్వరాత్మ పరిభోగ చలల్పభావౌ సమ్యక్ ప్రసాద్య హరిమేవ పుమర్దమాః. ఒక శ్లోకాన్ని కానీ పద్యాన్ని కానీ మనం రచించాలి అంటే భాష మీద ఎంత సాధికారికత ఉండాలి అనడానికి మనకి ఈ శ్లోకాలను చూస్తే అర్థమవుతూ ఉంటుందండి. చతుర్దశతకే ఆద్యే, మొదటిదైనటువంటిది 4లో 1 అన్నమాట. 3 పదులు పూర్తి చేసుకున్నాం. 4వ 10లో 1వ తిరువాయిమొഴിలో దశకే, దశకే అంటే 10 పాసురాలున్న తిరువాయిమొഴിలో శఠారిః శఠగోపముని తథా తుష్టః ఎంత ఆనందాన్ని ప్రకటించారో చెప్తున్నారు అన్నమాట. ఏమిటది? పరహితం దయయా వివృణ్వన్. ఎప్పుడు కూడా మనం బాగుంటే చాలు అనేది స్వార్థం అండి. లోకమంతా బాగుపడాలి, పరార్థము హితము ఇదే ధ్యేయం. ఇది ఒక మహనీయుల యొక్క మనస్తత్వము అన్నమాట. అందువల్ల నమ్మాళ్ళవార్లు ఎంతో దయతోటి మనం అడగకపోయినా సరే చెప్పినటువంటిది వివృణ్వన్ సహా ఉపదేశించారు. ఎవరు వెళ్ళి మాకు చెప్పండి అని అడగలేదండి. కానీ ఆయనే చెప్పకుండా ఉండలేక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకి అందించారు. ఏ విషయంలోనండి? ఈ ఒక్క సమాసం చూడండి. రాజ్య స్వరాత్మ పరిభాగ చలాల్పభావో. ఇందులో మనం ఒక్కొక్క పదానికి ఒక్కొక్క పాసురం చెప్పుకున్నామండి ప్రతిరోజు కూడా. రాజ్యం యొక్క, స్వర్గం యొక్క, ఆత్మానుభవమైన కైవల్యం యొక్క అస్థిరత్వం. అంటే ఒక వరుణాయగమాయను తీసుకుని రాజులు రాజ్యాలు ఏవీ శాశ్వతం కావు అని మనకి చెప్పారు. తరువాత పాసురంలో మీరు స్వర్గంలోకి వెళితే హాయిగా ఉండొచ్చు అనుకుంటున్నారేమో, పుణ్యఫలము ఉన్నంత వరకే అక్కడ ఉంటామని అది చెప్పారు. తరువాత ఈ రెండింటినీ మించింది కైవల్యం ఉంది, అక్కడికి వెళితే పరమానందమే కదా అంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఆత్మానందమే కలుగుతుంది కానీ పరమాత్మానందం అనేది 4వ మెట్టు. రోజు చెప్పుకున్నాం. మొదటి మెట్టు ఐశ్వర్యం, 2వది స్వర్గసుఖం, 3వది కైవల్యం, 4వది పరమపద మోక్ష ఆనందము. ఆ ఆనందం ముందు ఈ 3వది కూడా తక్కువే అవుతుంది. కాబట్టి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని నువ్వు అనుభవించాలి అని అనుకుంటున్నావా? ఈ 3 అస్థిరాలను ముందు తెలుసుకో. అదే అస్థిరత్వం, అల్పత్వం. వీటిని సమ్యక్ ప్రసాద్య
ఎంత చక్కగా వివరించి చెప్పారో. ఈ నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానంలో అయితే ఆ పాసురంలో చెప్పిన దానిని అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లుగా నంబిళ్ళయ్య గారు మరీ చక్కటి వ్యాఖ్యానాన్ని మనకి అందించారు. హరిం ఏవ పుమర్ధం మాహ, ఆ శ్రీమన్నారాయణునే లోకాలన్నిటికీ కూడా ఆది పురుషుడైనటువంటి జగత్కారకుడైనటువంటి దైవంగా మనకి చెప్పారు అనేటువంటి దాన్ని ఇక్కడ మనకి వాదికేసరి అజిగియ మనవాళ జీయర్ అనేటువంటి వారు ద్రవిడ ఉపనిషత్ సంగతి అనేటువంటి దివ్య ప్రబంధంలో సంస్కృతంలో శ్లోక రూపంగా మనకి అందించారు. వారు మొదటివారు. ప్రతి 11 పాసురాలు అయిన తర్వాత ఇలా ముగ్గురు మహనీయుల యొక్క భావాలను మనం చిన్న చిన్న శ్లోకాల్లో తెలుసుకుంటాం. వీరి తర్వాత రెండవ వారు మనకి వేదాంత దేశకులు అనేటువంటి మహానుభావులండి. అసలు సంస్కృత భాషా జ్ఞానం అంతా ఒక రూపం దాలిస్తే వేదాంత దేశకులు అయ్యారేమో. ఘంటావతారం, ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క ఘంటావతారం అండి ఆయన. అందువల్ల ఎంత జ్ఞానమో చెప్పలేం. ఆయన ఏం చేశారంటే ఒక్కొక్క పాసురాన్ని ఒక్కొక్క సమాసంగా చేశారండి. చేసి ఒక పెద్ద ద్రవిడ తాత్పర్య రత్నావళి అనేటువంటి ఒక గ్రంథంలో ఒక పాసురార్థం ఒక సమాసంగా 10 సమాసాలు కూర్చి వారి అభిప్రాయాన్ని కలుపుతూ అందించారు. ఇది సామాన్యమైనటువంటి భాష కాదు. అంటే ఎంత పాండిత్యం ఉంటే ఈ రకమైన శ్లోక నిర్మాణం జరుగుతుంది అనేది మనకు శ్లోకం చూస్తే అర్థమవుతుంది. ముందుగా శ్లోకాన్ని మనం పఠించుకుని తర్వాత సమన్వయాన్ని చూద్దాము. శ్రీమన్నారాయణ స్వామ్యను గుణమకుటో వీరదామంకమౌళి దుర్దాంతారాతిహంత అద్భుత నియతతను కల్పపాదోధితల్పః విశ్వాద్య జ్యోతి ఉర్వీధర ఫణిశయనో వేదరూపస్వకేతుః నిర్ధూతాశేషదోషః ప్రభురధకథితః సుస్థిరైశ్వర్యసీమా. మామూలుగా సంస్కృత పరిచయం ఉన్నా కూడా అండి ఈ పదాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందువల్ల అంటే ఒక పాసురార్థాన్ని ఒక చిన్న సమాస రూపంగా తీసుకురావడము అనేటువంటిది వీరి కవితా నిర్మాణంలో ఉండేటువంటి వైశిష్ట్యము అన్నమాట. అది ఎలాగో చూడండి ఒక్కొక్కటి. శ్రీమన్నారాయణ, లక్ష్మీ విశిష్టుడైనటువంటి నారాయణత్వము అంటే ఏం చదవాలండి మనం? మొదటి పాసురంకి వెళ్ళిపోవాలి. ஒரு நாயகமாய் ஓட உலகுடன் ஆண்டவர் கருணாய் கவரந்த காலர் சிதைகிய பானையர் பெருநாடு காணா இம்மையிலே பிச்சை தம் கொள்வர் திருநாரணன் தாள் కాలం పెర చిందిత్తు ఉయిమినోం తిరునారణంతాళ్. ఈ పదాన్ని ముఖ్యార్థంగా తీసుకొని శ్రీమన్నారాయణ. ఇది వేదాంత దేశకుల గ్రంథాన్ని తీసుకుంటేనండి ఒక పెద్ద థీసిస్ వర్క్ లాంటిదండి. సామాన్యమైన విషయం కాదు. పాసురాన్ని తీసుకోవాలి, పాసురార్థాన్ని తీసుకోవాలి, ఇక్కడ వారు ఏ సమాసంగా దాన్ని అనుగ్రహించారో తీసుకోవాలి అన్నమాట. అలాగే రెండవది స్వామ్యనుగుణమకుటః, ఆ స్వామిత్వానికి తగినటువంటి కిరీటము దాల్చినవాడు అనేటువంటిది. దానికి రెండవ పాసురం చెప్పుకోవాలి. உய்மின்றிரை கொணரந்து என்று உலகு ஆண்டவர் இம்மையே தம்மின் சுவை மடவாரை பிறர் கொள்ளத்தாம் விட்டு வெம்மினொளி வெயில் கானகம் போய் குமைதிம்பர்கள் செம்மின் முடை திருமாலை విరైందు అడి சேர்మినోం. సెమ్మిన్ ముడి తిరుమాలై అంటే ఆ ముడి అనగానే కిరీటము అని అర్థం అన్నమాట. కిరీటధారి అయినటువంటి పెరుమాళ్ళు ఆయన్ని సేవించండి అని చెప్పారని. ఇంకా మూడవ సమాసం వీరదామంకమౌళి, వీర్యానికి తగిన తులసీమాలని అలంకరించాడు. ఇందాక స్వామిత్వానికి తగిన కిరీటాన్ని పెట్టుకున్నాడు, ఇప్పుడు తన పరాక్రమానికి తగిన తులసిధామాన్ని అలంకరించుకున్నాడు.
அடிசேர் முடியினராகி அசரர்கள் தாம் தொழா இழிசேர் முரசங்கள் முற்றிட்டு இயன்பு இறந்தவர் பொடிசேர் துகளாய் போவர்கள் ஆதலில் நொக்கென கணிசேர் துழாய்மொழி கண்ணன் கழல்கள் నినయమినో. కண்ணన్ కళల్గల్ నినయమినో. సౌలభ్యమూర్తి అయినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పాదాలని ఆశ్రయించండి అన్నారు ఈ 3వ పాసురంలో. 4 దగ్గరకు వచ్చేటప్పటికి దుర్ధాంతారాతి హంత ఇలాంటి పదాల యొక్క కూర్పు మహాపండితులకు కానీ సాధ్యం అయ్యేది కాదండి. ఏమిటంటే భయంకరమైన కువలయాపీడం అనే ఏనుగుని చంపినటువంటి మహనీయుడు అనే అర్థం రావాలి. దానికి 4వ పాసురంలో நினைப்பான் புகில் கடல் எக்கலில் நுண்மழலில் பலர் எனைத்தோருவங்களும் இவ்வுலகண்டு கழிந்தவர் மனைப்பால் மருங்கர மாயதலல்லால் மற்ற கண்டிலம் பனைத்தாள் மதகளிரு அட்டவன் పాదం పణిమినో. మదకళిరు అట్టవన్ మదగజాన్ని చంపిన స్వామి అంటే కువలయాపీడ యొక్క వృత్తాంతాన్ని చెప్పారు. ఇంకా 5వ పాసురంలోకి వెళ్ళేటప్పటికి అద్భుత నియతతను ఆశ్చర్యమైనటువంటి శరీరము కలిగినటువంటి వాడు అని. అంటే ఆయన యొక్క నామానుసంధానం చేస్తే చాలు మీ జన్మ తరిస్తుంది అని 5వ పాసురం. பணிமின் திருவருள் என்னும் அம்செய்த பைம்பூம் பள்ளி அணிமென் குழலார் இம்பக்கலவியமுது உண்டார் துணை முன்பு நாள பல்லேழையர் தாம் எழிப்பச் செல்வர் மணிமின்னுமேனி நம்மாயவன் பேர் சொல்லி వాజ్మినో. పేరు సొల్లి వాజ్మినో. నామానుసంధానము చెయ్యండి అని చెప్పడం అన్నమాట. 6వ పాసురానికి ఏ పదం అండి? కల్పపాదోధి తల్ప. ఇది మీరు పుస్తకం ఫాలో అవుతున్నప్పుడు అక్కడికక్కడ ఒక్కొక్క పెన్సిల్తో గీటు పెట్టుకుంటే ఆ పదం ఏమిటో మీకు తర్వాత విడదీసి చదువుకోవడానికి కూడా సులభంగా ఉంటుందన్నమాట. ప్రళయకాలంలో మహార్ణవంలో శయనించినటువంటి మహానుభావుడు అని చెప్పడానికి 6వ పాసురం. வாழந்தவார்கள் வாழ்ந்தது மாமழை மொக்கிலில் மாயந்து மாயந்து ஆழந்தார் என்றல்லால் அன்று முதல் இன்னருதியா வாழந்தர்கள் வாழந்தே நிற்பர் என்பதில்லை நிற்கிறில் ஆழந்தார் கடல் பள்ளி అన్నల్ అడియవర్ ఆమెనో. కడల్ పల్లి అన్నల్ అంటే ఆ మహా సముద్రములో శయనించినటువంటి ప్రళయకాల అర్ణవ సముద్ర సాయి అన్నమాట. ఆ అర్ణవంలో ఆ సముద్రంలో పడుకున్నటువంటి స్వామిని కీర్తించండి అన్నారు. 7వది విశ్వాద్య జ్యోతి. ఆది జ్యోతి అంటే మొట్టమొదటి వెలుగు ఆయనే అని చెప్పడం 7వ పాసురం తాత్పర్యం అండి. ஆமின் சுவையவை ஆறுவோடு அடிசில் உண்டுவாரந்த பின் தூமென் மொழிமடவார் இறக்க பின்னும் தூத்துவார் ஏமென் எமக்கு ஒரு தொற்று என்னோ இடருவர் ஆதலின் கோமின் துஷாய்மொழி ఆది సోది గుణంగళే. ఇక్కడ 2 మాటలండి. ఆది జగత్కారకుడు మొట్టమొదటి ఆయనే. సోది సోది అంటే కాంతి, అత్యుజ్వల స్వరూపుడు ఆయనే. ఇంకా 8వ పాసురం దగ్గరికి వచ్చేటప్పటికి ఉర్వీధర పణిశయన. పెద్ద పడగలు కలిగినటువంటి ఆదిశేషుని మీద శయనించినటువంటి స్వామి అన్నమాట. குணங்கொள் நிறை புகழ் மன்னர் கொடைக்கடன் பூண்டிருந்து இணங்கி உலகு உடனாக்கிலும் ஆங்கு அவனை இல்லார் மனம் கொண்ட போகத்து மன்னியும் மீழ்வர்கள் மீழ்வில்லை பணங்கொள்ளரவணையான் திருநாமம் படிமினோ. పణంగొళ్ళరవణయ్యాన్ పడగలు కలిగిన ఆదిశేషునిపై శయనించిన స్వామి అని చెప్పి ఆయనకి శేషసాయిత్వాన్ని
ఒక అద్భుతమైన గుర్తుగా చెప్పినటువంటి పాసురము అన్నమాట. తర్వాతది చూడండి, వేద రూపస్వకేతు. నిత్యసూరులలో ఆదిశేషుడు గరుత్మంతుడు పక్కపక్కలే ఉంటారు. ఆ ఆర్డర్ కూడా ఇక్కడ పోగొట్టలేదండి. చెప్తారు, వేదమే వేదాత్మ విహగేశ్వర అని. అందుకే ఆలయాలకు వెళ్ళినప్పుడు గరుడధ్వజుడికి ధ్వజస్తంభానికి నమస్కారం పెట్టడము అనేది వేదాన్ని మనం అంగీకరిస్తున్నాము అని చెప్పడము అని ఒక విశేషార్థాన్ని కూడా చెప్తారు. అలాంటి గరుడధ్వజుడిని నామాన్ని మీరు అనుసంధానం చేయండి అంటున్నారు 9లో. పడిమన్ను పల్కలన్ పట్రోడు అరుత్తు ஐம்புலன் வென்று செடுமன்னு காயம் செற்றார்களும் ஆங்கு அவனை இல்லார் குடிமன்னும் என் சுவர்க்கம் எய்தியும் மீழ்வர்கள் மீழ்வில்லை கொடிமன்னு புள்ளுடை அண்ணல் கழல்கள் குறுகிமினோ. కొడిమన్ను పుళ్ళం, కొడి మన్ను పుళ్ళుడై ఆ పదంలో ఉందండి అంతా. గరుడధ్వజుని యొక్క పాదాలని సేవించి మీరు ఉజ్జీవించండి అని. ఇంకా 10వ పాసురంలో నిర్ధూతాశేష దోష, మన దోషాలన్నీ పోగొట్టగల సమర్థుడు. ఏదైనా ఒకళ్ళ కష్టాన్ని తీర్చాలి అంటే మాటలతో ఊరుకోపెట్టడం వేరండి, ఆ కష్టాన్ని తీర్చి వారికి సుఖాన్ని కల్పించడం వేరు. దీన్ని ఏమంటారు? యోగ క్షేమము అంటారు. అంటే రెండిటినీ కూర్చున్నప్పుడే అవతల వ్యక్తికి మనం పరిపూర్ణానందాన్ని ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాము అన్నమాట. అందువల్ల ఇక్కడ అన్ని దోషాలు పోగొట్టడానికి ఆయనకి శక్తి ఉంది. కురుగమిగ ఉణరువత్తడు నోకి எல்லாம் விட்டா இருகல் இறப்பு என்னும் ஞானெக்கும் அப்பயன் இல்லை ஏல் சிறுக நினைவதோர் பாசம் உண்டாம் பெண்ணும் வீடில்லை மறுகலில் ஈசனை பற்றி విడావిడిల్ వీడు అహుదే. వీడు అహుదే, వీడు అంటే మోక్షం అండి. అహుదే అదే నిజమైన మోక్షం ఏదో మీరు తెలుసుకోండి అని. అంటే ఆయన సర్వస్వామి, అలాంటి భగవంతుణ్ణి సేవించండి అని చెప్పి సుస్థిర ఐశ్వర్య సీమ, ఆయనని మించినటువంటి ఐశ్వర్యము అది ఎంత స్థిరమైనదో, మిగిలినవన్నీ ఎంత అస్థిరాలో 10 పాసురాల్లో మనకి అడుగడుగున చెప్పి ఫలశ్రుతిని కూడా మనకు అందిస్తున్నారు. అహుదే ఉయ్యప్పు కుమారెండ్రు கண்ணன் கடல்கள் மேல் கொய்பூம் பொழில் சூழ் குருகூர் செடகோபன் குற்றேவல் சேகோலத்தாயிரும் சீர்த்தொடை பாடல் இவை 10 அககாமல் கற்பவர் ఆయుతియర్ పోయి ఉయ్యర్ పాలరే. ఇలాగండి మనం 11 పాసురాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురార్థాన్ని చెప్పుకున్న ఆ వైశిష్ట్యాలు అన్నిటినీ కలిసి ఒక ముద్దగా, ఒక రూపు దాల్చినటువంటి ఒక గుత్తిగా చేసి వేదాంత దేశికులు ఒక చక్కటి సంస్కృత శ్లోకంలో దీన్ని మనకు అందించారు. వేదాంత దేశికుల పాండిత్యానికి అవధులు లేవు అని చెప్పారండి. కవితార్కిక కేసరులు అని చెప్పారండి. ఒక సింహము వంటి వారు అని చెప్పారండి. ఆయన అనుకుంటే చెప్పాలి అని అనుకుంటే అలాగా సంస్కృత భారతి ప్రవాహ రూపంగా వారిలో నుంచి అలాగా లోకాన్ని తరింపచేసింది అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఇలాగ రెండవది వేదాంత దేశికులు మనకు అనుగ్రహించినటువంటి విషయం అయితే ఇంకా మూడవది ఉందండి. మనవాళ్ళ మహామునులు అనేటువంటి వారు మనం ప్రతి తిరువాయిమడిలో చివరి చెప్పుకుంటూనే ఉన్నాం. ఎప్పటికప్పుడే అది నిత్యనూతన విషయం. ఏమిటంటే వీరి రచనలో గొప్పతనం ఏమిటి అంటే, ఏ తిరువాయిమడి ఏ పదంతో మొదటి పాసురం మొదలైందో వీరి పాసురం అదే పదంతో మొదలవ్వాలి. అది ఒక రూల్ పెట్టుకున్నారు. రెండవది, నమ్మాళ్వారు వారి కవిత్వం ఏదో వారు చెప్పేశారు. వీరు ఆ నమ్మాళ్వార్ల యొక్క పేరు కూడా తమ శ్లోకాలలో, పాసురాలలో వీరు తమిళంలో రచించారండి. తమ పాసురంలో వచ్చేలాగా రెండవ నియమం పెట్టుకున్నారు. మూడవది అందాదిగా రచించారండి. అందాది అంటే అంత ఆది,
సంస్కృతంలో ముక్తపద గ్రస్తం అంటారు. ఏ పదంతో పూర్వపు శ్లోకం పూర్తి అయిందో ఆ పదాన్ని తర్వాతి పదంతో మొదలు పెట్టడంలో ఒక సౌలభ్యం ఏమిటి అంటే, కంఠస్థం చేసే వాళ్ళకి ఆ లైన్ అలా వెళ్ళిపోతుందన్నమాట. ఈ పదంతో తర్వాతది మొదలవుతుంది, దీంతో తర్వాత అలాగా మనం చూసుకోక్కర్లేకుండా వెళ్ళిపోయేటువంటిది. నాలుగవది, చాలా తేలికైన ద్రవిడ భాషలో రచించాలి అని ఆయన ఒక నియమం పెట్టుకున్నారు. ఇందాక మనం చెప్పుకున్నవి రెండు సంస్కృత భాషలో సాగాయి. ఇది ద్రవిడ భాషలో ఈ నియమాలని తనలో నింపుకొని సాగినటువంటి మనవాళ్ళ మహామునుల యొక్క సూక్తి అన్నమాట. మనం చెప్పుకున్నది వరుణాయగమాయన మొదలైంది కదండి, సరిగ్గా అదే పదంతో ఈయన మొదలు పెడతారు చూడండి. వరుణాయగమాయి உலகுக்கு வானோரிரு நாட்டிலேறி உயிக்குமெம்பும் திறமாக மண்ணுயர் போகந்தெய்து மாலடிமையே என்னை தாம் பண்ணி இவை మారన్ ఉరైపాల్. మారన్ అంటే నమ్మాళ్ళవార్లండి. మారన్ అంటే అందగాడు అని అర్థం అండి, చాలా అందగాడు అని సామాన్యార్థం. మారన్ అంటే ఇంకొక విశేషార్థం ఉంది. ప్రకృతిలో ప్రతి వాళ్ళలో వచ్చే మార్పు రానటువంటి వైశిష్ట్యం ఈయనకి. అంటే ఒక జీవి గర్భము నుండి భూమి మీద పడగానే శఠ అని ఒక వాయువు వచ్చి కప్పివేస్తుంది. అది కప్పేటప్పటికి అంతవరకు ఉన్న జ్ఞానం అంతా మరుగున పడిపోతుంది. ఇది లోకధర్మం. కానీ నమ్మాళ్ళవార్లు అలా అవతరించినప్పుడు ఆ శఠ అనే వాయువు మీదకు వస్తుంటే హుం అని హుంకరించాటండి. హడిలిపోయి ఆ వాయువు వెనక్కి వెళ్ళిపోయిందట. శఠని కోపించారు కాబట్టి వారికి శఠకోపులు అనేటువంటి పేరు వచ్చింది. కాబట్టి ఆయన మనలాగా ఈ ప్రాకృతికమైనటువంటి అజ్ఞాన సంబంధం కలిగిన వారు కాదు అనేటువంటి విషయాన్ని చెప్తూ, ఉలగుక్కు వరుణాయగమాయ్, లోకానికంతటికీ కూడా ముఖ్యమైన నాయకుడై, ఉయిక్కుం ఇంబం, ఈ లోకంలో వచ్చేటువంటి సుఖము అంటే ఐహిక సుఖాలు అని మొదటి పాయింట్. వానోరి ఇరునాటిల్ ఏరి ఉయిక్కుం ఇంబం అంటే దేవతలందరూ స్వర్గానికి వెళ్ళాక అక్కడ పొందేటువంటి ఆనందము. స్థిరమాగా స్టేట్మెంట్స్ అన్నమాట. ఇవి స్థిరము కావు, ఇవి అశాశ్వతాలు. స్వర్గంలో ఆనందం కూడానండి మనకి అక్కడ డబ్బు ఉంటేనే కార్డు ఎంత గీకినా వస్తుంది, డబ్బు లేకపోతే ఏమొస్తుందండి. పుణ్యం ఉంటేనే మనకి అక్కడ స్వర్గంలో ఆనందానుభవం ఉంటుంది. పుణ్యం లేకపోతే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతే అని వాళ్ళు ఒక తనుదంతారు, మనం వచ్చి ఈ భూమిలో మళ్ళీ ఒక జన్మలో పడతాము అని. కాబట్టి స్థిరమాగా, ఇది స్థిరం కాదు. మన్నియర్పోకం, నిత్యమైన ఆత్మానుభవం. తీదు దుష్టము, రెండు సిద్ధాంతాలండి. కైవల్యము పరమపదము అని రెండు ఉన్నాయి. ఇందులో కైవల్యము ఒకసారి వెడితే మళ్ళీ వెనక్కి రాము, అంతవరకు సహకరిస్తుంది. కానీ తన ఆత్మాన అనుభవమే తప్ప పరమాత్మ అనుభవం కైవల్యంలో ఉండదు. కాబట్టి మోక్షానందం కంటే కైవల్యానందం కొంచెం చిన్నది అని అంటారనమాట. అందువల్ల ఇవై ఈ అల్పాలు అస్థిరత్వాలు ఉన్నటువంటి ఈ భోగాలన్నీ మారన్ ఉరైపార్, నమ్మాళ్ళవారి 10లో మనకి తెలియచేశారు. మొత్తం మీద మనం ఒక్కటి నేర్చుకుంటే చాలు. ఈనాడు ఇంతలా ఉన్నామనే అహంకారం కూడదు, ఈ ఐశ్వర్యాలని మనకి శాశ్వతం అనేటువంటి ఒక భ్రాంతి కూడా మనకి కూడదు. మాలడిమయ్యే, భగవద్ విషయంలో దాస్యమే ఏనితాం, అది నిత్య భోగము, శాశ్వతంగా ఉంటుంది అనేటువంటి దాన్ని ఈ పాసురంలో అందించారు. వరుణాయగమాయ్ ఉలగుక్కు వానోరిరు నాటిలేరి ఉయక్కమింబం తిరమాగా మన్నెయరు పోగం తీదు మాలడిమయ్యే ఇనితాం పన్నివై మారన్ ఉరైపాల్. ఇవాళ ఇలాగ మనం ఈ 10 రోజుల నుంచి చెప్పుకున్నటువంటి 11 పాసురాలని
తర్వాత దాని సారాంశంగా అందించినటువంటి ద్రవిడోపనిషత్ సంగతి వాదికేసరి అజగీయ మనవాళ్ళ జీయరు చెప్పినటువంటిది కానీ, లేక వేదాంత దేశికులు చెప్పినటువంటి ద్రవిడ తాత్పర్య రత్నావళి కానీ, లేక మనవాళ్ళ మహాములు అందించినటువంటి తిరువాయమజ నోత్తందాదిని కానీ యథావకాశం యథాశక్తి చెప్పుకునేటువంటి ఒక భాగ్యాన్ని పొందాము. ఇలాగే మనం మొత్తం తిరువాయిమజనంతటినీ కూడా అందరి శ్రోతల యొక్క కోరిక మేరకి దీన్ని ఇలాగా దృశ్య రూపంగా కూడా తీసుకురావాలి అనేటువంటి ఒక చిన్న ప్రయత్నం చేస్తూ ఇది చక్కగా సాగాలని నమ్మాళ్ళవార్లకి దాసోహాలు సమర్పిస్తూ జై శ్రీమన్నారాయణ.